చూడమ్మా, ఇంతకుముందు మనకి ఏంటంటే ఒక వయసులో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుండే, ఏదో 40లో 50లో 60లో. మా సెంటర్లో 10 years గర్ల్ మన వచ్చింది మన కడప నుంచి. షీ ఈవెన్ బీటెక్ ఇంజనీర్, షీ వర్కింగ్ ఇన్ ఏ గూగుల్, బట్ షీ హ్యాడ్ ఏ కిడ్నీ ప్రాబ్లమ్. సో ఎంగేజ్ వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా వస్తున్నారు. ఇంతకుముందు వీ టు సీ వెరీ రేర్ కేసెస్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఇంకోటి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం అనేది తెలియదు, ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. అంటిల్ అన్లెస్ మనకు బయటపడడానికి లోపలంతా డ్యామేజ్ అయిన తర్వాతనే బయటపడుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అన్కంట్రోల్డ్ బీపీ. చాలామందికి బీపీ ఉంటుంది, టెస్ట్ చేసుకోరు, కామన్ ఫ్లక్చువేషన్ అవుతుంది. అనదర్ ఇంపార్టెంట్ కాజ్ ఆల్సో డయాబెటీస్. చాలామందికి షుగర్ ఉంటుంది, వాళ్ళకి కంట్రోల్ చేసుకోలేరు, అన్కంట్రోల్ అప్ డౌన్లో ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో. అండ్ టేకింగ్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్, లాట్ ఆఫ్ సాల్టీ ఫుడ్, packaged food. Nowadays people, when we take fresh food, no problem. People take packaged food. So on that they put preservatives, they put so many things, so many factors, and excess weight, there's all the factors helps to make the kidney problems. So ఒకసారి కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత అలోపతిలో generally the medicines are very very less, in the research is very less. Only thing they give ఒక creatinine పెరిగిన తర్వాత ది డాక్టర్ సజెస్ట్ ఫర్ ద డయాలిసిస్. ఈవెన్ డయాలిసిస్ కూడా రెస్పాండ్ కానప్పుడు దే ఆల్సో గో ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో వీఆర్ విత్ అవర్ టీమ్ విత్ ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్, వీ డన్ లాట్ ఆఫ్ R&D. నేషనల్ పద్ధతిలో మనకు కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏం చేయాలి, వచ్చిన వాళ్లకు ఎలా తగ్గించుకోవాలి, డయాలిసిస్ పేషెంట్స్ కూడా చాలామందికి హెల్ప్ చేస్తున్నాము.